యొక్క ప్రేమని ఆనందాన్ని తీసుకునేటువంటి శక్తిని మనకి ఇస్తూ ఉన్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ ధైర్యాన్ని మనందరం కూడా పొందాలి అంటే ఆయన యొక్క తలంపు ఉండాలి. చూడండి, ఇంత వాతావరణం ఇంత వేడిగా ఉన్నా కూడా ఆ భగవంతుని యొక్క దయ కోసం మనందరం కూడా ఇక్కడికి వచ్చాము. అయితే ఆ దయని తీసుకోవాలి, ఆయన యొక్క ప్రేమను తీసుకోవాలి, ఆయన యొక్క ఆనందాన్ని తీసుకోవాలి అంటే ఆయన్ని తలంపు చేయాలి. పరమాత్ముణ్ణి, భగవంతుణ్ణి, అల్లాని ఎలా తలంపు చేయాలి? భగవంతుడా అంటే మనకి రారు, మనసు పెట్టాలి. మనసు పెట్టాలి అంటే మన యొక్క కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఎవరి మనసు కూడా మన యొక్క కంట్రోల్లో లేదు. ఎందుకు అంటే బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం ఈ కళ్ళ ద్వారా, అంతేకాని భగవంతుడు ఇచ్చేటువంటి శక్తిని మనం ఎవరం కూడా ఇక్కడ చూడట్లేదు. ఆ భగవంతుడి యొక్క శక్తి పొందాలి, ఆయన యొక్క ప్రేమని పొందాలి, ఆయన్ని తలంపు చేయాలి అంటే మనందరం కూడా ఒక 2 నిమిషాలు పరమాత్మని యొక్క తలంపులో కూర్చొని ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క కిరణాల ద్వారా మన యొక్క మనసుని నింపుకోవాలి. అది ఎలా నింపుకోవాలి అంటే మనందరం కూడా ఒక ఆత్మ అంటే ఏంటి? ప్రాణం. ఈ ప్రాణం అనేది పరమాత్మని యొక్క శక్తి ద్వారా మన యొక్క శరీరానికి శక్తి నింపుతూ ఉంటుంది. అలాగా ప్రతిరోజు కూడా ఏదో ఇక్కడికి వచ్చిన రోజు పరమాత్ముడా, భగవంతుడా అని వచ్చి ఏదో తీసుకొని ఏదో వెళ్ళిపోవడం అనేది కాదు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఆయన్ని తలంపు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ శక్తి అనేది మన శరీరానికే కాకుండా ఆత్మకి కూడా, మన యొక్క ప్రాణానికి కూడా నింపుతూ ఉంటాడు అతను. ఏ విధంగా చూడండి, చల్ల గాలిని మనం ఎలాగా హాయిగా ఆనందిస్తామో పరమాత్మని యొక్క తలంపుని కూడా మనం అంతే ప్రేమగా, అంతే శక్తివంతంగా మనలో నింపుకుంటూ ఉన్నట్లయితే ఏవైతే చెడు మనకు తెలియకుండానే కొన్ని చెడు చేసేస్తూ ఉంటాం. ఎలా చేస్తున్నాం అవి అని అంటే, చెడు అంటే మనకు తెలియదు చేస్తాం. ఏవైనా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా ఒక మాట ద్వారా ఇబ్బంది పెట్టడం కానీ ఆటోమేటిక్గా అది మన కర్మ రూపంలో తయారైపోతుంది. చెడు కర్మ ద్వారా మంచి కర్మ చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు ఆలోచించాలి. ఇవన్నీ చేయాలి అంటే మనం ఎక్కడికో పోయి ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ అంటే కొండలు మిట్టలు దాటి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. పరమాత్ముని యొక్క తలంపుని మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి అనేది మనలో నింపుకుంటూ ఉంటుంది. చూడండి, ఇక్కడ బ్రహ్మకుమారి ఏం చెప్తున్నారంటే, మన యొక్క సంకల్పం పైన ఉంది చూడండి, దృఢంగా ఉంటే వ్యసనం నుంచి కూడా వ్యసనం అనేది కూడా బలహీనమైపోతుంది. ఏ వ్యసనమైనా సరే, అది చెడు అలవాట్లైనా సరే, చెడు మాటలైనా సరే, చెడు దృష్టి అయినా సరే, ఏదైనా సరే దానికి బలహీనమైపోతాం. అందుకే మన సంకల్పం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. దృఢమైన సంకల్పం కోసం మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి, పరమాత్ముని, అల్లాని నిరంతరం తలుచుకుంటూ ఉండడమే మన యొక్క శక్తి. అది నిరంతరం చేసినట్లయితే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మనం ప్రతి క్షణం కావాలనుకుంటామో, ఏదైతే నిరంతరం మనకి హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకుంటామో అది మనకి దొరుకుతుంది. చూడండి, ఇక్కడ కేవలం ఒక నమ్మకం ద్వారా మనం ఇక్కడికి వస్తున్నాం. అంటే ఇక్కడ జస్ట్ ఒక రొట్టెని, కానీ ఆ రొట్టెని వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఏదైతే నమ్మకం, దృఢమైన నమ్మకం, నాకు ఈ శక్తి కావాలి, ఈ చదువు కావాలి, ఇది కావాలి అనేటువంటి నమ్మకం కోసం ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క తలంపులో తీసుకుంటున్నాం కాబట్టి అది మనందరికీ కూడా జరుగుతుంది. ఏదైనా సరే మనం గట్టిగా నమ్ముకొని ఆ పరమాత్మని యొక్క తలంపులో చేసినట్లయితే అది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెంటర్ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, వాళ్ళ అడ్రస్ ఇస్తున్నారు. ఏ ఊరి నుంచి వచ్చినా, ఇది నెల్లూరులో ఉంది ప్రజెంట్, మీరు ఏ ఊర్లో ఉన్నా పర్వాలేదు, ఆ ఊరి యొక్క నంబర్లు తీసుకొని అక్కడికి వెళ్ళి వినండి. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ మిమ్మల్ని అమౌంట్ అనేది ఏం అడగరు. అయితే అక్కడ భగవంతుడు తలంపులో ఎలా ఉండాలి అని మాత్రమే చెప్తారనమాట.